ప్రేమను కాపాడిన నర్మద మెరుపు తీగను తీసుకొచ్చి శ్రీవల్లి కడుపు నాటకం బయట పెట్టించిన ధీరజ్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి నిజ స్వరూపం రామరాజు ముందు బయట పడాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనుక శ్రీవల్లి కడుపు నాటకం బయట పెట్టాలని చూసిన నర్మదకే ఎదురుదెబ్బ తగిలినట్టుగా తన కడుపు పోవడానికి కారణం తానే అన్నట్టుగా అందరి ముందు దోషుల అయితే నిలబడుతుంది. ఎప్పుడూ తనని ఎంతో గొప్పగా తనకు మించిన గొప్ప కోడలు లేదనుకుంటూ పొగిడిన బుజ్జమ్మ కూడా నర్మద చెంప పగలగొట్టి మరీ ఒక ఆడపిల్ల పెళ్ళయిన తర్వాత కడుపుతో ఉండి ఆ కడుపును ఆస్వాదిస్తున్న సమయంలో ఆ కడుపు పోతే ఎంత బాధగా ఉంటుందో నీకేం తెలిసే అన్నట్టు మాట్లాడేసరికి చాలా బాధపడుతుంది. ఇంకా నర్మద అయితే రాక బయటికి వెళ్దాము అని చెప్పి నర్మదను తీసుకుని ప్రేమ బయటికి వచ్చేస్తుంది. కాదు ప్రేమ, అసలు అత్తయ్య కూడా అని చెప్పాను కానీ అత్తయ్య వల్లి మాయలో ఉన్నారు. ఇప్పుడు మనం ఎంత చెప్పినా అత్తయ్యకి అర్థం కాదు. పైగా వల్లి యొక్క కడుపు పోయిందనే బాధలో ఉన్నారు. తన కడుపు అబద్ధమని మనం నిరూపించాలనుకున్నామో అసలు తను ఆ కడుపే లేకుండా పోయింది అన్నట్టు అందరి ముందు సింపతితో ఇప్పుడు ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది. భాగ్యం ప్లాను అలా చేసిందనుకుంటున్నాను నేను. నిజంగా అక్క కడుపుతో లేదనే నాకు నమ్మకం ఉంది అనగానే అవును వదిన, అదైతే ఖచ్చితంగా నిజమే అన్నట్టు ముగ్గురు మాట్లాడుకుంటారు. ఇంకా ఇలా ఉండగా ప్రేమను ఒకడు చూశాడు కదా, డాన్స్ పేరుతో తనని లొంగ తీసుకోవాలి అని చూస్తున్నాడు కదా. ప్రేమకు ఫోన్ చేసి డాన్స్ కోసం వెళ్తాను అని, డాన్స్లో సెలెక్ట్ అయ్యారు, మీరు ఒకసారి ఆడిషన్స్కి రావాలి, ప్రోగ్రామ్ ఇవ్వాలి అని చెప్పనేసరికి ఆల్రెడీ ధీరజ్కి చెప్తే ధీరజ్ అలాంటివేమీ వద్దు, ఒక్కసారి డాన్స్ నేర్పించినందుకే మీ నాన్న గొడవ చేశాను, ఇప్పుడు మళ్ళీ డాన్స్ ప్రోగ్రాంలు అవి నువ్వు చేస్తే వచ్చే డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నామంటూ మీ నాన్న మళ్ళీ గొడవ చేస్తాడు. మా నాన్నకి ఇప్పటికే చాలా అవమానాలు జరిగాయి ప్రేమ, ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు అని చెప్పి ఆల్రెడీ ధీరజ్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటుంది ప్రేమ. అయితే ఇప్పుడు ఎలాగా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ప్రేమ వాళ్ళ ఫ్రెండ్, అదే అప్లై చేసిన అమ్మాయి ఉంది కదా, తనకి ఫోన్ చేస్తుంది ప్రేమ. ఏంటే అనగానే ఇలా నాకు ఆడిషన్స్ దగ్గర నుంచి కాల్ వచ్చింది, వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం నన్ను రమ్మంటున్నారు. ధీరజ్కి ఆల్రెడీ చెప్పాను, వద్దు మా నాన్నకి ఇష్టం లేదు అని చెప్పాడు. ఇప్పుడు నేను వెళ్తే ధీరజు బాధపడతాడే, నా మీద కోపం పెంచుకుంటాడు. ఇప్పుడిప్పుడే నాతో ఎంతో ప్రేమగా ఉంటున్నాడు, ఇప్పుడు ధీరజ్ దూరం అయితే నేను తట్టుకోలేనే అని చెప్పి తన ఫ్రెండ్కి చెప్పేసరికి, ఉసి పిచ్చిదానా, ధీరజ్కి కారు కొనివ్వాలి అని ఆశపడుతున్నావు కదా, 10 లక్షల రూపాయలు నగలు అమ్మొద్దన్నారు, పుట్టింటి నుంచి తీసుకురావద్దు అని చెప్పాడు. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తే ఎక్కడో జరుగుతుంది, అది ఎలా తెలుస్తుంది? తెలిస్తే మాత్రం ఏమవుతుంది, డ్యాన్స్ పర్ఫార్మెన్సే కదా, 10 లక్షల రూపాయలు వస్తాయి, ధీరజ్కి కారు కొనిపెట్టొచ్చు, ఈఎంఐలు గొడవ ఉండదు. ధీరజ్ నిన్ను పోలీస్ ఇన్స్పెక్టర్ని చేస్తాను అంటున్నాడు కాబట్టి దానికి కూడా ధీరజ్ కోరిక నెరవేరుతుంది. ఏముంది, నువ్వు ఇది చేసి వచ్చి ధీరజ్కి కారు కొనిపెట్టు, నువ్వు నన్ను పోలీసును చేయాలనుకుంటున్నావు కదా, నాకు ఇష్టమే అని చెప్పు, సరిపోతుంది అంతే. ధీరజ్ దానికి సంతోషపడతాడు అని చెప్పనేసరికి, ఇప్పుడు కరెక్టేనంటావా అనగానే, నువ్వు ఉండే, నేను ఇప్పుడే వస్తాను, నేను వచ్చి నిన్ను ఆ ఇంటి నుంచి బయటకు తీసుకొస్తాను కదా, మనం హైదరాబాదు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, నీకు తోడుగా నేనొస్తాను అని చెప్పి తన ఫ్రెండ్ కాస్త బయలుదేరి వస్తుంది. నాకు కొంచెం తోడుగా రావా, మా అమ్మకు హార్ట్ అటాక్ వచ్చింది అంటూ ఇంటికొచ్చి చెప్పేసరికి, ఏంటే నిజమా అని చెప్పాను కానీ అవును నిజమే, అది ధీరజ్ను వదిలి నేను రాలేనే అనగానే, ప్లీజ్ ధీరజ్ ప్లీజ్ నువ్వైనా చెప్పు అనగానే, ప్రేమ ఏంటి ప్రేమ వెళ్ళాలా అనగానే, వెళ్ళాలి, తను ఫ్రెండ్ కదా, తన కోసం నేను వెళ్ళాలి ప్లీజ్ అని చెప్పి ప్రేమ కూడా బ్రతిమలాడడంతో, సరే నీ ఇష్టం వెళ్ళైతే అని చెప్పి చెప్తాడు. చెప్పడంతో చాలా సంతోషంగా ధీరజ్ని హత్తుకుని బయలుదేరుతుంది. బయలుదేరేసరికి ఇంకా ఏంటి ప్రేమ బ్యాగ్ కట్టుకుని మరీ వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏదైనా ఫ్రెండ్స్తో కలిసి టూర్కి వెళ్తున్నావా? కాదక్క డ్యాన్స్కి అనేసరికి, ఏంటి డ్యాన్స్కా? కాదు మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు, అందుకోసమనే నేను వెళ్తాను అని చెప్పి మాట్లాడేసరికి, అవునా హాస్పిటల్లో ఉన్నారా,
ఉండమ్మా అని చెప్పి, హా మామయ్య అని చెప్పాను కానీ, ఉండమ్మా, అసలే హాస్పిటల్కి వెళ్తున్నావు, అక్కడ ఏదైనా అవసరపడతాయి, ఈ డబ్బు నీ దగ్గర ఉంచు, అమ్మని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పనేసరికి, వద్దు మామయ్య అని చెప్పి ధీరజ్ వంక చూడడంతో ధీరజ్ తీసుకోమని సైగ చేస్తాడు. అప్పుడు తీసుకుంటుంది. ఇంకా ప్రేమ తన ఫ్రెండు ఇద్దరూ హడావిడిగా వెళ్తూ ఉండడం నర్మద గమనిస్తుంది. నిజంగా ప్రేమ వాళ్ళ అమ్మకు, అంటే వేరే వాళ్ళ ఫ్రెండ్ అమ్మకు హార్ట్ అటాక్ రావడం వల్లే వెళ్తుందా, లేక ఏదైనా సమస్యల్లో ఇరుక్కోవడానికి వెళ్తుందా? ఎప్పుడూ లేనిది బ్యాగ్ కట్టుకుని బయలుదేరుతుంది. నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. వెళ్ళేటప్పుడు కూడా తన కళ్ళల్లో టెన్షన్ కనబడుతుంది. అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా ప్రేమకు ఫోన్ చేస్తుంది నర్మద. ఫోన్ చేసేసరికి ప్రేమ ఫోన్ లిఫ్ట్ చేయదు. ఎందుకు అక్క ఇన్నిసార్లు చేస్తుంది? ఎవరే ఫోను అని చెప్పనేసరికి, ఎవరా? నర్మదక్క ఫోన్ చేస్తుంది, ఏదో అనుమానం వచ్చినట్టుంది అనగానే, వద్దే, ఫోన్ లిఫ్ట్ చేయొద్దు, ఫోన్ లిఫ్ట్ చేస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాము అని చెప్పనేసరికి, ఈ లోపు మళ్ళీ అతను ఫోన్ చేస్తారు. ఎక్కడున్నారు అని చెప్పాను కానీ, మేము బయలుదేరుతున్నాం సార్, మేము ఇదే ఊర్లో ఉన్నాము, పలానా చోట ఉన్నాము, ఆడిషన్స్ అక్కడే జరుగుతున్నాయి, ఆ గెస్ట్ హౌస్ దగ్గరే జరుగుతున్నాయి అని చెప్పనేసరికి, గెస్ట్ హౌస్ దగ్గర ఆడిషన్స్ జరగడం ఏంటి? ఏమోనే, ఆడిషన్స్ కదా అక్కడ చేస్తున్నారేమో, హైదరాబాద్ దాకా వెళ్లే పని లేదంట. సరే పద వెళ్దామని ఇంకా వెళ్తుంది. కానీ నర్మద ఫోనుల మీద ఫోనులు చేస్తూ ఉండేసరికి ఫోన్ లిఫ్ట్ చేయదు. లిఫ్ట్ చేయకపోవడంతో గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతూ నర్మదకు చెప్పకుండా వెళ్తున్నానని చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన ఇంటికి వచ్చినప్పటి నుంచి సొంత అక్క కంటే ఎక్కువగా కన్న తల్లిలా ఎంతో ఆదరించింది ప్రేమను నర్మదైతే. ఒక్క మాట అక్కకు చెప్పి వెళ్దాము, అక్క ముందు అబద్ధం ఆడడం నాకు నచ్చదు అని చెప్పి వెంటనే ఫోన్ చేస్తుంది. ఫ్రెండ్ లోపలికి వెళ్ళి మాట్లాడుతూ ఉండగానే, అంటే 2-3 అమ్మాయిలు కూడా అలాగే తీసుకొస్తారు, ఏమాత్రం అనుమానం రాకుండా ఉండడం కోసం. అంటే డ్రామా ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడతారు. వాళ్ళ ఫ్రెండ్ లోపలికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఈ లోపు నర్మదకి ఫోన్ చేస్తుంది. ఏంటి ప్రేమ, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి అని చెప్పానగానే, అక్క నీకు నేను అబద్ధం చెప్పి వచ్చాను, కానీ నా మనసు అంగీకరించట్లేదు. ధీరజ్ దగ్గర నేను ఎన్నోసార్లు చెప్పాను కానీ నీ ముందు నేను ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. నువ్వు నాకు సొంత అక్క కంటే ఎక్కువ కాబట్టి, అందుకే నేను ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం వచ్చాను, గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చాను అని చెప్పాను కానీ, గెస్ట్ హౌస్ దగ్గరికి రావడం ఏంటి ప్రేమ, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ, అవునక్క ఇక్కడే గెస్ట్ హౌస్లోనే పెర్ఫార్మెన్స్ జరుగుతుంది, అయితే నాకు ఆ లొకేషన్ పెట్టు అనేసరికి, సరే అక్క వాట్సాప్ చేస్తాను, సరే నేను ఉంటాను, పెర్ఫార్మెన్స్ అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. పెట్టేసేసరికి అక్కడ ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రాంలు ఏదైనా చెయ్యాలి అంటే దానికి సంబంధించిన అసోసియేషన్లోనే ఏదో అంటే మెంబర్షిప్ తీసుకుని ఉండాలి. సో దానికోసమని వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను అందులోనే వర్క్ చేస్తూ ఉంటాడు. వెంటనే అతనికి ఫోన్ చేస్తుంది. ఎందుకో అనుమానం అనిపించి ఫోన్ చేసేసరికి చాలా నాలుగు గుర్తొచ్చాను నర్మదా చెప్పు అనగానే, ఏవైనా డ్యాన్స్ ప్రోగ్రాంలు ఆడిషన్స్ మన ఊర్లో జరుగుతున్నాయా అని చెప్పనగానే, లేదు ప్రేమ ఆడిషన్స్ లేదు నర్మదా, ఆడిషన్స్ ఏమీ జరగడం లేదు అని చెప్పనేసరికి, అవునా పలానా గెస్ట్ హౌస్లో జరుగుతున్నాయంట, పలానా గెస్ట్ హౌస్లోనా, అసలు ఆడిషన్ ఎవరైనా గెస్ట్ హౌస్లో చేస్తారా, ఏం మాట్లాడుతున్నావు నర్మదా, చింత చదువుకున్నావు, నీకా మాత్రం తెలీదా ఏంటి, అది ఎవరో తప్పుగా చెప్పారు, వెళ్ళు, ఏంటి ఎవరైనా వెళ్ళారా అనగానే, సరే నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి వెంటనే ఇంకా ప్రేమ నర్మద గబగబా బయలుదేరుతుంది. లొకేషన్ స్టార్ట్ చేసుకుని త్వరగా తీసుకెళ్ళండి అనగానే, ఏంటి మేడం ఏదైనా ఎమర్జెన్సీనా అని చెప్పాను కానీ, ఒకరు ప్రమాదంలో ఉన్నారని అనిపిస్తుంది, కాపాడడానికి అనగాని, సరే మేడం అని ఆటో డ్రైవర్ కూడా చాలా మంచి అతను. సో చాలా ఫాస్ట్గా షార్ట్ కట్స్లో అక్కడికల్లా తీసుకెళ్ళిపోయేసరికి అక్కడున్న ఎప్పుడైతే ఆడిషన్ అంటూ ఒక గదిలో డ్యాన్స్ వేయమని చెప్తారో, ఇంకా బయట ఉన్న ఆడవాళ్ళందరినీ కూడా బయటికి పంపించేస్తారు. బయటికి పంపించేయడంతో పాటు వాళ్ళ ఫ్రెండ్ను కూడా
ఒక చోట కట్టి పడేసేసరికి ఇంకా నర్మద వస్తుంది. రావడంతో ఇప్పుడు ఆడిషన్ అంటే బయట స్లిప్పర్స్ అవి ఉంటాయి కదా, బయట ఏమీ కనిపించదు. వాతావరణం అంతా కూడా చాలా ప్లెజెంట్గా చాలా సైలెంట్గా అయితే ఉంటుంది. ఇంకంతలా సైలెంట్గా ఉండేసరికి నర్మదకి అనుమానం వచ్చి, సరే మీరు వెళ్ళండి అనగానే, మేడం నేను హెల్ప్ చేయమంటారా, మీరు ఎవరినో కాపాడడానికి వచ్చాను అంటున్నారు, పైగా ఆడవాళ్ళు, మీరు ఒక్కరూ కాపాడలేరేమో, నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పనేసరికి, సరే చాలా థ్యాంక్స్ అండి రండి అని చెప్పి ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండేసరికి ఇంకా డోరు క్లోజ్ చేసేస్తారు. కిటికీ డోర్స్ మాత్రం ఓపెన్ చేసేసరికి తన ఫ్రెండుని అంటే వెళ్ళేటప్పుడు చూసింది కదా, తన ఫ్రెండ్ని అక్కడే ఒక చైరుకు కట్టేసి నోటికి కూడా బ్యాండేజ్ వేసేస్తారు. వేసేసేసరికి అదేంటి తనను అలా కట్టి పడేశారు అనగానే, తనేనా మీరు వెతుక్కుంటూ వచ్చిన అమ్మాయి అని చెప్పాను కానీ కాదు, తనతో పాటు మరొక అమ్మాయి వచ్చింది అనేసరికి ఆ గదిలో ఏదో గజ్జల సౌండ్ వినిపిస్తుంది, అలా వెళ్ళి చూద్దాం పదండి అని అక్కడికి వెళ్ళి చూసేసరికి కిటికీ డోర్ మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది కానీ కిటికీకి చిన్న హోల్ ఉంటుంది, అంటే కిటికీ పగిలిపోయి ఉంటుంది, అందులోంచి చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండేసరికి తను డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, ఇద్దరు మాత్రమే ఉంటారు, వాడు తాగుతూ ఉంటాడు. వాడే అనుకుంటా అని చెప్పాను కానీ వీడు మంచివాడు కాదు మేడం, నేను ఇంతకు ముందు ఒకసారి ఒక అమ్మాయిని సేవ్ చేశాను వీడి నుంచే అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు అనగానే, అవును మేడం ఇలా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు అంటూ వీడు ట్రాప్ చేస్తాడు, వాళ్ళు నమ్మి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అంటూ వచ్చేసరికి వాళ్ళని ఇలాగే వాడుకుంటాడు మేడం, తర్వాత వాళ్ళు ఏమైపోతారో కూడా తెలీదు. ఒక అమ్మాయి ఇలాగే నా ఆటోలోనే వచ్చేసరికి ఇదంతా చూసి, అదేంటమ్మా గెస్ట్ హౌస్లో ఆడిషన్ ఏంటి అని చెప్పాను కానీ, అదేమో తెలియదన్నా అని చెప్పాను కానీ, ఎందుకో నాకు వెళ్ళిపోయిన తర్వాత నాకు కొంచెం అనుమానం కలిగి నేను మళ్ళీ తిరిగి వచ్చి చూసేసరికి ఆ అమ్మాయిని వాడు బలాత్కారం చేస్తూ కనిపించాడు. కాపాడి నేను తనని ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఈ విషయం ఎవరికీ చెప్పకమ్మా అని చెప్పి నేను అమ్మాయిని వదిలిపెట్టాను. అందుకే మీరు ఈ గెస్ట్ హౌస్ అనగానే నాకు అనుమానం వచ్చింది. ఈ విషయం అంతా మీకు చెప్పి కంగారు పెట్టడం ఎందుకులే అని చెప్పి నేను మీకు తోడుగా వస్తాను అని చెప్పాను అనగానే, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పాను కానీ, ఇప్పుడు మనం దీని లోపలికి ఎలా వెళ్ళాలి, ఏముంది వాళ్ళు ఎవరు ఉండరు, వీడు ఇంకొకడు ఉంటాడంతే. అమ్మాయి వీడి దగ్గర ఒక స్ప్రే ఉంటుంది, వాడు డ్యాన్స్ చేస్తూ తన చుట్టూ తిరుగుతూ ఒక స్ప్రేని ఇలా చేశాడు అంటే వెంటనే తన ముక్కు రంధ్రాల్లోకి వెళ్ళి ఆ స్ప్రేతో తన మత్తులోకి జారుకుంటుంది, తర్వాత అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేస్తాడు వీడు అని చెప్పనేసరికి, అయితే మనం అర్జెంటుగా ముందు అటు వెళ్ళాలి అని గబగబా వెళ్ళి ఆ డోరు పగలగొట్టి ఇంకా మొత్తానికైతే వాణ్ణి చితక్కొట్టి పోలీసులకి ఫోన్ చేసి వాణ్ణి పోలీసులకు అప్పగించి ప్రేమను తీసుకొచ్చి చెంప పగలగొడుతుంది. నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అంటే 10 లక్షలు వస్తాయి అన్న ఉద్దేశంతోనే ఇలా చేశానక్క అని చెప్పనగానే, ఇప్పుడేంటి ధీరజ్కి కారు కొనిపెట్టడం కోసమే కదా, నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నారు, తన దగ్గర నేను కారు ఇప్పిస్తాను సరేనా, ఈ విషయాలేమీ చెప్పకు ధీరజ్కి, అర్థమవుతుందా, పద ఇంటికి వెళ్దాం, ఇలాంటి పిచ్చి నాటకాలు పిచ్చి వేషాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోనని ఇంకా ప్రేమను కాపాడి ఇంటికి తీసుకొచ్చేస్తుంది. అదేంటమ్మా అప్పుడే వచ్చేసావు అనగానే, మా రిలేటివ్ వచ్చారు, వాళ్ళ రిలేటివ్ వచ్చారంట, ఇంకా నేనెందుకు అని చెప్పి వచ్చేసాను అని చెప్పనేసరికి, సరే లోపలికి వెళ్ళమ్మా అని చెప్పనేసరికి ధీరజ్ అనుకుంటూ గదిలోకి వస్తుంది. గదిలోకి రావడంతో ధీరజ్ ఏడి అత్తయ్య అని చెప్పాను కానీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరికో ప్రమాదం జరిగిందంట, అందుకే వెళ్ళాడు అనగానే, సరే అత్తయ్య అని ఇంకా గదిలోకి వెళ్తుంది. ఈ విషయం ఎవరికీ చెప్పకని నర్మద కూడా చెప్తుంది. చెప్పడంతో ఇంకా చెప్పకుండానే ధీరజ్కి మెసేజ్ చేస్తుంది, నేను ఇంటికి వచ్చేసాను, ఇంటి దగ్గరే ఉన్నాను అని. సరే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ జరిగింది, దారిలో ఉన్నాను, తర్వాత చేస్తానని అంబులెన్స్లోనే మెసేజ్ చేస్తాడు. ఓకే అని చెప్పి ఊరుకుంటారు. ఇంకా హాస్పిటల్కి తీసుకొస్తారు. ఏ హాస్పిటల్కి, వల్లిని ఏ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారో అదే హాస్పిటల్కి తన ఫ్రెండ్ని తీసుకుని వస్తాడు. ఇంకా ధీరజ్ అయితే అంటే అంబులెన్స్ అదే వస్తుంది కాబట్టి దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఏదంటే అదే వచ్చేసేసరికి, క్యాంప్కి వెళ్ళారు అని చెప్పింది కదా మెరుపుతీగ, క్యాంప్కి వెళ్ళిన డాక్టర్స్ అందరూ రావడంతో ఇంకా మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. గబగబా స్ట్రెచ్చర్ తీసుకురండి అనగానే స్ట్రెచ్చర్ తీసుకుని గబగబా లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు చూడడు
అప్పుడు చూడడు, నార్మల్గా లోపలికి తీసుకువెళ్ళిపోతారు, ట్రీట్మెంట్ చేస్తారు. ఐసీలో ఉన్నారు అనగానే తన మెడలో గొలుసు ఇచ్చి చెప్పడంతో ఈలోపు ఫోన్ చేస్తాడు రామరాజు. ఫోన్ చేసి ఎలా ఉందిరా అబ్బాయికి అని చెప్పాను. కానీ చాలా సీరియస్గా ఉంది నాన్న అనగానే నీ అకౌంట్కి డబ్బులు పంపిస్తున్నాను, పర్వాలేదు నాన్న అని చెప్పాను. కానీ తర్వాత చూసుకుందాం, ముందు ఆ అబ్బాయి చూడు, వాళ్ళ తల్లిదండ్రులు బాధపడతారు, ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వు. సరే నాన్న అని చెప్పి వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేస్తాడు. ఇలా యాక్సిడెంట్ అయిందండి అని చెప్పనేసరికి అవునా ఎక్కడ బాబు అని చెప్పాను. కానీ పలానా హాస్పిటల్ అని చెప్పనేసరికి సరే ఇప్పుడే వస్తున్నాము అని చెప్పి వాళ్ళు బయలుదేరతారు. ఇంకా ధీరజు బయట కూర్చుని తల పట్టుకుని ఉంటాడు. ప్రేమ వెళ్ళి తిరిగి వచ్చేసిందంది, ఒకసారి ప్రేమతో మాట్లాడదామని ప్రేమకు ఫోన్ చేస్తాడు. చెప్పరా అని చెప్పాను. కానీ అదేంటే మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉందని చెప్పావు, ఈ లోపు నేను వెళ్దామనుకునే లోపే వాళ్ళ రిలేటివ్స్ వచ్చారంట, ఇంకా నేనెందుకు నిన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఎందుకు, వెళ్ళు అని అంది, అందుకే వచ్చేసాను, నిన్ను వదిలి వెళ్ళడం కూడా నాకు ఇష్టం లేదు, అందుకే ఇంకా తను వెళ్ళమనగానే వెంటనే వచ్చేసాను, తీరామోసి ఇంటికి వచ్చేసరికి నువ్వు లేవు అని అత్త చెప్పింది, అందుకే ఫోన్ చేశాను అనగాని ఇలా మా ఫ్రెండ్కి చాలా పెద్ద ప్రమాదం జరిగింది, అందుకోసమనే రావాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పనేసరికి అవునా సరే నేను ఇక్కడే ఉన్నాను, నాన్న కూడా నాకు డబ్బులు పంపించారు, వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేశాను, వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తున్నారు అని చెప్పనేసరికి సరే అని ఇంకా మాట్లాడుకున్న తర్వాత సరే అయితే నేను మళ్ళీ చేస్తాను అని ఇంకా కొంచెం దాహంగా అనిపించడంతో వాటర్ ఎక్కడుంది అని అటుగా వస్తున్న నర్సుని అడగడంతో ఆ పక్కన ఉంటుంది చూడండి అని చెప్పనేసరికి ఆ పక్కకి వెళ్ళి వాటర్ తాగుతూ ఉండగా అక్కడ మెయిన్ స్వీపర్ అని చెప్పింది కదా, స్వీపర్ డ్రెస్లో మెరుపు తీగ కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు ధీరజు. ఇదేంటి తను డాక్టర్ అని చెప్పింది, అవును వల్లి వదిన్ని తీసుకొచ్చింది ఈ హాస్పిటల్లోకే కదా అని చెప్పి అనుకుంటూ ఉండగానే అక్కడ స్వీపర్ని చూసి షాక్ అయ్యి వెంటనే అటుగా వెళ్తున్న నర్సుని పిలిచి తను ఎవరు అని చెప్పనగానే తనిక్కడ స్వీపరు అని చెప్పనేసరికి మరిక్కడ డాక్టర్స్ అనగానే నిన్నటి వరకు డాక్టర్స్ లేరండి, క్యాంపుకు వెళ్ళారు, ఇక్కడ మేము నర్సులు మేమే చూసుకున్నాము అని చెప్పనగానే అప్పుడు అర్థమవుతుంది, ఓహో డాక్టర్ లేకపోవడంతో మెయిన్ స్వీపర్ని తీసుకొచ్చి డాక్టర్ని చేసిందన్నమాట అని ఆ రోజు జరిగిన విషయం గుర్తు తెచ్చుకునేసరికి అప్పుడు ఎక్కువగా ఇది మాట్లాడింది కదా సుక్కు, మాట్లాడడం అదంతా కూడా గుర్తు తెచ్చుకుంటాడు. ఓహో అని చెప్పి మంచినీళ్ళు తాగుతూ వెళ్ళి డాక్టర్ మెరుపుతీగ గారు అని చెప్పి పిలవడంతో మెరుపుతీగ డాక్టరా అని వెనక్కి తిరిగేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి మీరు డాక్టర్ కదా, మరి స్వీపర్ డ్రెస్లో ఉన్నారేంటి ఏంటి అని చెప్పాను. కానీ ఏంటి సార్ తను డాక్టర్ ఏంటి, స్వీపరే కదా తను, ఇప్పుడే కదా మీకు చెప్పాను తను డాక్టర్ కాదు స్వీపర్ అని, తను మాకు డాక్టర్ అని చెప్పింది లేండి, ఏంటి మ్యాటర్ ఏంటి అని చెప్పాను. కానీ సార్ మీరు అలా చెప్పొద్దు సార్, డాక్టర్ అనిగా వేషం వేశానని నా ఉద్యోగం పోతుంది సార్ ఇలా రండి సార్, మీకు ఏం జరిగిందో చెప్తాను సార్ అనగానే సరే అని పక్కకు తీసుకెళ్ళి ఇప్పుడు చెప్పు మెరుపుతేగా ఏంటి మ్యాటరు, అసలు ఏంటిదంతా, నువ్వు డాక్టర్ వేషం ఎందుకు వేశావు చెప్పు అనగానే సార్ జరిగినట్టు మొత్తం చెప్పేస్తాను సార్ అని మొత్తం విషయం అంతా చెప్పుకొస్తుంది. ఓహో ఆ సుక్కు నువ్వు ఫ్రెండ్స్ అన్నమాట, అందుకని కడుపుతో లేదు అంటే తనకు అసలు కడుపే లేదు సార్, కడుపు లేకుండానే అబార్షన్ జరిగిందని చెప్పమన్నారు సార్, దానికి నాకు డబ్బులు ఇచ్చారు సార్, అందుకే నేను అబార్షన్ అయిందని చెప్పాను, అంతే సార్, అంతకు మించి నాకేం తెలియదు సార్, వాళ్ళంతా వాళ్ళ అమ్మ నాన్న అలాగే ఆ సుకన్య నాకు ఫ్రెండు అలాగే వాళ్ళ నాన్న ఈ వల్లి వీళ్ళంతా చెప్పమన్నట్టే చెప్పాను సార్ అనగానే సరే ఇవే మాటలు వచ్చి మా ఇంటికి వచ్చి చెప్పు అని చెప్పనేసరికి సార్ అనగానే ఇప్పుడు వచ్చి నువ్వు చెప్పలేదనుకో నేను సరాసరి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్తాను, ఎక్కడో చోట సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యే ఉంటుంది కదా, అయినా నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను, అక్కడ ఉన్నది నా ఫ్రెండేలే, నిన్ను తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు, అక్కడే ఉందువు కానీ నాటకాలు వేసుకుంటూ అనగాని వద్దు సార్ వద్దు చెప్తాను అనగాని సరే పద ఒక్క నిమిషం ఇక్కడే కూర్చో, నాకు చిన్న పనుంది, పని చూసుకుని వస్తాను, ఇక్కడి నుంచి కదిలేవా అన్న విషయం నాకు తెలిసిందే అనుకో
నేను నా సంగతి తెలుసు కదా, వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను. కానీ లేదు సార్ ఇక్కడే ఉంటాను అని చెప్పి ఇంకా వెళ్ళేసరికి నర్స్, నాకు చిన్న అర్జెంటు పనుంది, నేను ఇంటికి వెళ్తున్నాను, వీళ్ళ పేరెంట్స్ వస్తారు, ఇప్పుడే వెళ్ళాను అని చెప్పండి అనగాని ఓకే సార్ నేను చూసుకుంటాను, తనేమీ స్పృహలో లేరు కదా, అయినా ఐసీయూలో ఉన్న పేషెంట్ దగ్గర నర్సులు ఎవరొకరు మేము చూసుకుంటాం లేదు సార్, వెళ్ళి రండి అని చెప్పాను. కానీ సరేనని వాళ్ళ డాడీకి ఫోన్ చేసి అంకుల్ నాకు ఒక అర్జెంటు పనుంది, నేను వెళ్తున్నాను, మీరు తొందరగా వచ్చేయండి, నేను మళ్ళీ వస్తాను అని చెప్పాను. కానీ సరే బాబు అనేసరికి రా వెళ్దామని ఇంకా వాడి బండి మీదే తీసుకుని ఇంటి వరకు వస్తాడు. ఇంటి వరకు వచ్చేసరికి నువ్వెక్కడే కూర్చుని ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళేసరికి వచ్చేవరే అనగాని ఎక్కడుంది వల్లి వదిన, పిలు వల్లి వదిన, నర్మద వదిన, అమ్మ నాన్న, పెద్దన్నయ్య చిన్నన్నయ్య అని అందరినీ పిలుస్తాడు. ఏంట్రా ధీరజ్ ఏమైంది, నీ ఫ్రెండ్కి ఎలా ఉంది? ఫ్రెండ్ కోసమని వెళ్తేనే ఒక విషయం బయటపడింది నాన్న. ఏంటి వల్లి వదిన అన్నావు? నీ కడుపు ఎలా పోయింది? నర్మద వదిన బండి మీద నుంచి కింద పడేయడం వల్ల పోయిందా? అమ్మా అసలు కడుపుతో ఉంటేనే కదా కింద పడితే పోతుంది అనగాని ఏంట్రా పిచ్చి మాటలు, అసలే అది బాధపడుతూ ఉంటే బాధపడుతూ ఉండొచ్చమ్మా, ఎందుకు ఇక మీదటి ఎలాంటి నాటకం ఏంట్రా ఏంటది అనగానే వల్లి వదిన నర్మద వదిన బండి మీద నుంచి పడిపోవడంతో కడుపు పోయిందని డాక్టర్ మెరుపుతీగ చెప్పారు కదా, అందుకే ఆ డాక్టర్ గారిని తీసుకొచ్చాను ఇక్కడికి అని చెప్పానేసరికి డాక్టర్ని తీసుకురావడం ఏంట్రా, మరి వల్లి వదిన కడుపుతో లేదో అన్న విషయం ఆ డాక్టరే కదా చెప్పాలి అని చెప్పి రండి డాక్టర్ మెరుపుతీగ గారు అని చెప్పాను. కానీ స్వీపర్ డ్రెస్లోనే వస్తుంది. వాళ్ళు తనని చూడడంతో ఇటు సుక్కు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. చెప్పండి డాక్టర్ మెరుపుతీగ గారు అనగానే నన్ను క్షమించండి, నేను డాక్టర్ని కాదు, అదే హాస్పిటల్లో మెయిన్ స్వీపర్ని. ఈ సుక్కు నేను ఒకేసారి సినిమాల్లో నటించాలని అనుకున్నాము, అందుకే తను నాకు ఫ్రెండ్ అయింది. సడన్గా ఫోన్ చేసి ఇలా అని చెప్పింది. ఆ రోజు డాక్టర్స్ ఎవరు క్యాంపుకు వెళ్ళడంతో హాస్పిటల్లో లేకపోవడంతో నేను కోటు డ్రెస్ వేసుకుని డాక్టర్లా నటించాను. నిజానికి అసలు తను కడుపుతోనే లేదు, కడుపు పోయింది, అబార్షన్ అయ్యింది, అది బండి మీద నుంచి పడిపోవడం వల్లే అయ్యిందని వీళ్ళమ్మ వీళ్ళ నాన్న ఆఖరికి ఈ వల్లి కూడా చెప్పమంటేనే చెప్పాను. అసలు తనకు కడుపే లేదంట. వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి ఎన్ని రోజులు అబద్ధంతో నటించారని, ఈ యాక్సిడెంట్ని ఉపయోగించుకుని కావాలనే ఈ అబద్ధాన్ని ఈ రకంగా ఉపయోగించుకుని కడుపు పోయింది అని నా చేత చెప్పమన్నారు. అదే చెప్పాను, అంతే తప్ప అంతకు మించి నాకేమీ తెలీదు. వీళ్ళు ఆడమంటేనే నాటకం ఆడానే తప్ప నాకేమీ తెలీదు మేడం అని చెప్పి ఇంకా బుజ్జమ్మ దగ్గర అలాగే నర్మద్ దగ్గర అందరి ముందు చెప్పేసేసరికి హే ఏంటి నువ్వు అని చెప్పాను. కానీ చెంప పగలగొడుతుంది ఈ సుక్కుకైతే. చెప్పు అని చెప్పాను. కానీ అంటే ఆ రోజు ఆటో డ్రైవర్గా వచ్చింది కూడా తనే అయ్యుంటుంది వదిన అని చెప్పాను. కానీ అవును తినే అయ్యుంటుంది, అందుకే మొహానికి కర్చీఫు కళ్ళజోడు పెట్టుకుంది అని చెప్పాను. కానీ అవును సుకన్యకు ఆటో నడపడం కూడా వచ్చు కదా అని చెప్పి నోరు జారుతుంది ఇంకా మెరుపుతీగ అయితే. జారేసరికి ఓహో అంటే ఇదంతా మీరే ప్లాన్ చేశారన్నమాట, కావాలని ఇంత పగడ్బందీగా ప్లాన్ చేసి ఇదంతా చేశారన్నమాట. ఎందుకు ఇదంతా చేశారు అనగానే నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుందమ్మా. ఆ రోజు నువ్వు వల్లిని క్షమించి ఇంట్లోకి రమ్మని చెప్పావు కదా, అందుకోసమనే వీళ్ళు ప్లాన్ చేశారు. ఎందుకంటే వల్లిని శాశ్వతంగా పుట్టింట్లో వదిలేద్దామని నేను నిర్ణయం తీసుకుంటే తను ఏదో రకంగా నాటకమాడైనా సరే ఇంట్లోకి రావడం కోసమే ఇలా ప్లాన్ చేసి ఉంటారమ్మా అని చెప్పాను. కానీ ఏంట్రా పెద్దోడా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పనేసరికి అది నాన్న అంటూ ఇంకా అసలు విషయం మొత్తం చెప్పడంతో వల్లి చెంప పగలగొడతాడు రామరాజు అయితే. చూద్దామా రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి వల్లి నాటకమాడిందని, నర్మద ఏ తప్పు చెయ్యలేదని ఇంట్లో వాళ్ళంతా ముఖ్యంగా బుజ్జమ్మ తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.